8,30,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో వచ్చే వేరియంట్ కి ఒక 1.5 లీటర్ కారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు రీసెంట్ గా మనకి మారుతి సుజుకి లాంచ్ చేసిన బ్రిజాలో బేస్ మోడల్ అయిన LXi 1.5 పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం అనమాట. సో ఈ వీడియోలో అయితే పర్టికులర్ గా దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్, అలాగే ఇందులో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, సో ఈ కారు అండర్ బడ్జెట్ లో మనకి కంప్లీట్ గా బ్రిజా చూడాలంటే ఈ వేరియంట్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ కారు ప్రైసింగ్ అలాగే వేరియంట్ గురించి మాట్లాడదాం అనమాట. ఇది మనం చూసే మోడల్ ఏంటంటే బేస్ మోడల్ LXi 1.5 లీటర్ అనమాట, న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 8,40,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది అనమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ TCS కానీ అలాగే ఇన్సూరెన్స్, యాక్సరీస్, వారంటీ అన్ని యాడ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇది 10 లక్షల నుంచి 10,20,000 ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. స్ట్రిక్ట్లీ 10 lakhs బ్రెజా చూడాలంటే మాత్రం ఇదైతే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. మంత్లీ EMI కూడా మనకి 17,000 to 19,000 మధ్య ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్ గానీ ఇన్కమ్ ను బట్టి మనకి మారుతూ ఉంటుంది అనమాట. EMI ప్రైస్ కూడా మనకి ఎప్పుడైనా సరే మనం డౌన్ పేమెంట్ పే చేసే దాన్ని బట్టి మనకి చేంజ్ అవుతుంది అనమాట ఆన్ రోడ్ పైన. సో మినిమం 10 to 20% పే చేసుకుంటారు, లేదంటే మీకు విల్లింగ్ గా ఉంటే ఎక్కువైనా పే చేసుకోవచ్చు. 1.5 లీటర్ ఇంజిన్ వస్తుంది. గేర్ బాక్స్ కూడా మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది అనమాట. 103 bhp ఆఫ్ పవర్ ని మనకి ఇందులో జనరేట్ చేస్తుంది అనమాట. ఇంకా టార్క్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్మోస్ట్ 139 న్యూటన్ మీటర్ టార్క్ అనేది ఇందులో జనరేట్ చేస్తుంది అనమాట. ఇంకా మైలేజ్ విషయానికి వచ్చేసినట్లయితే కంపెనీ క్లైమ్డ్ మైలేజ్ అయితే మనకి 21 కిలోమీటర్స్ గా ఉందన్నమాట ఈ కార్ లో. ప్రొజెక్టర్ హాలోజన్ లైట్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా ఇండికేటర్ అనమాట, మనకి హాలోజన్ తో రావడం జరుగుతుంది. కింద చూసుకున్నట్లయితే మనకి ఫాగ్ ల్యాంప్ కి సంబంధించి ఏమి ఇవ్వట్లేదు. సో ఇది వచ్చేసరికి న్యూలీ డిజైన్డ్ గ్రిల్ చూడొచ్చు అనమాట. ఇదైతే మనకి అన్ని వేరియంట్స్ లో సేమ్ ఉంటుంది. మారుతి సుజుకి బ్యాడ్జింగ్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వచ్చేసరికి అంతా రీడిజైన్డ్ గ్రిల్ చూడొచ్చు మనకి. సో మనకి అన్ని వేరియంట్లు ఇలానే ఉంటుంది. డైమెన్షన్స్ కూడా మీకు ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, చూడొచ్చు అనమాట. ఇది కూడా మనకి 3.9 మీటర్స్ లెంత్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ కార్ అయితే ప్రెసెంట్ నర్సరావుపేటలో గల జయలక్ష్మి మారుతిలో అవైలబుల్ గా ఉందన్నమాట. మీరు టెస్ట్ రైడ్ చేయాలన్నా కానీ కార్ కి సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్నా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా షోరూమ్ అడ్రస్ మీకు మెన్షన్ చేస్తాను అనమాట. పర్చేస్ చేయాలంటే మాత్రం నర్సరావుపేటలో ఉన్న జయలక్ష్మి మారుతిలో మనకి ఇది అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఒకసారి మీరు విజిట్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైర్స్ గురించి అనమాట. మనకి బ్రిజాలో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ దాకా ఒకటే సైజు టైర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి 16 ఇంచ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 215/60 ఆర్ 16 ఇంచ్ వీల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బేస్ వేరియంట్, టాప్ వేరియంట్ అన్ని వేరియంట్ లో మనకి సేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బేస్ మోడల్ అయినప్పటికీ మనకి వీల్ క్యాప్స్ అనేది మనకి ఈ వేరియంట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ తో మనకి క్లాడింగ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ORVMs అనమాట. ఇందులో అయితే మనకి బేస్ మోడల్ నుంచే టర్న్ ఇండికేటర్ రావడం జరుగుతుంది. అది కూడా మనకి బాడీ కలర్ తోనే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి డోర్ హ్యాండిల్స్ కూడా బాడీ కలర్ డే రావడం జరుగుతుంది. బేస్ వేరియంట్ లో కూడా షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది అనమాట. డీఫాగర్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఇది వచ్చేసరికి మనకి బ్రేక్ స్టాంప్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ బ్రిజా బ్యాడ్జింగ్. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కెమెరా అయితే ఏమి ప్రొవైడ్ చేయరు అనమాట. బూట్ స్పేస్ అయితే సఫిషియెంట్ గానే ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మనకి రిమైనింగ్ టూల్ కిట్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. డ్రైవర్ సైడ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం అనమాట. మనకైతే బేస్ వేరియంట్ కదా, రిక్వెస్ట్ సెన్సార్ లాంటిది అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఒకసారి మనం డ్రైవర్ సైడ్ చూద్దాము. సో ఈ వేరియంట్ నుంచే మనకి ఆల్ పవర్ విండోస్ వస్తున్నాయి అనమాట. డ్రైవర్ సైడ్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORM కి కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లాక్ అన్లాక్, పవర్ విండో లాక్స్ అనమాట. సో ఇంకోటి వచ్చేసరికి ఆల్ పవర్ విండోస్ డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా స్టీరింగ్ విషయానికి వచ్చేసినట్లయితే లోపల క్యాబిన్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి మాన్యువల్ గా IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి సన్ షేడ్స్ ఇస్తున్నారు. సో మిర్రర్ అయితే ఏం రావట్లేదు. సో చూడొచ్చు. స్టీరింగ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కాల్ ఫంక్షన్ కానీ స్పెషల్ బటన్స్ కానీ ఇక్కడ స్టీరింగ్ మీద కంట్రోల్స్ కానీ మనకి ఏం రావట్లేదు అనమాట. సో జస్ట్ నార్మల్ స్టీరింగ్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా సేమ్ మనకి VXi లో ఎలా అయితే వస్తుందో సెమీ డిజిటల్ వస్తుంది అనమాట. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సెమీ డిజిటల్ స్పీడోమీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఆన్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది. మిగతా ఇండికేటర్స్ అవన్నీ మనకి అక్కడే చూపిస్తుంది అనమాట. సో అది ఇక్కడ లోపల చూసుకున్న లెఫ్ట్ సైడ్ అయితే మనకి RPM ఇండికేషన్ చూపిస్తుంది. రైట్ సైడ్ అయితే మాత్రము స్పీడ్ అనమాట. మిడిల్ లో వచ్చేసరికి సీట్ బెల్ట్ రిమైండర్, అలాగే బ్యాటరీ హెల్త్. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసినట్లయితే AC కంట్రోల్స్ అనమాట. మనకు వచ్చేసరికి పానిక్ లైట్, హజార్డ్ లైట్స్ కి ఒక డెడికేటివ్ బటన్. ఇందులో అయితే టచ్ స్క్రీన్ అయితే మనకి ఏం రావట్లేదు అనమాట, జస్ట్ డమ్మీ ఉంది ఇక్కడ. సో AC అయితే మనకి మాన్యువల్ AC ప్రొవైడ్ చేస్తున్నారు. సో
ఇది ఒక్కసారి చూడొచ్చు. టెంపరేచర్ మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి చార్జర్ అనమాట, పవర్ కి 12 వాట్స్ 120 వాట్స్ అనమాట. ఇది వచ్చేసరికి జస్ట్ స్టోరేజ్ కి ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. మనకి ప్రీవియస్ వన్ లో 5 గేర్ ఉండేది, ఇది వచ్చేసరికి ఈసారి 6 గేర్ పెట్టారనమాట. 1.5 లీటర్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా మనకి జస్ట్ కీస్ కి ఇవి వచ్చేసరికి కప్ హోల్డర్స్ అనమాట, హ్యాండ్ బ్రేక్. సో ఇది వచ్చేసరికి మనకి చిన్న స్టోరేజ్ కి ఇస్తుంది అనమాట. ఫ్రంట్ అయితే అదే మనకు అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ మనకి అడ్జస్టబుల్ సీట్స్ కూడా మనకి. సో మీరు ఒకసారి సీట్స్ చూడొచ్చు అనమాట, మనకి డీసెంట్ గానే ఉన్నాయి. సో క్వశ్చన్ అయితే బాగానే అనిపించింది. ఇంకా గ్లవ్ బాక్స్ విషయానికి వచ్చేసినట్లయితే డీసెంట్ గానే అనిపించింది నాకు. సో ఇది వచ్చేసరికి 2 థీమ్ వచ్చింది అనమాట. కీస్ గురించి కూడా మీకు చెప్పాలన్నమాట. కీస్ అయితే మనకి నార్మల్ కీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి లాక్ అన్లాక్ బటన్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అన్ని మారుతి వేరే కార్స్ లో సేమ్ ఇదే ఇస్తారనమాట. బ్యాక్ సీట్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి హెడ్ రెస్ట్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, కానీ 3 పర్సన్స్ అయితే కంఫర్ట్ గా కూర్చోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా నేను 6 ఫీట్ ఉన్నా కానీ చాలా కన్వీనియంట్ గా ఉంది. సో ఇక్కడ కూడా కింద టై సపోర్ట్ కూడా మనకి నాకైతే సఫిషియంట్ అనిపించింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి క్యాబిన్ ల్యాంప్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. సో ఇది మిడిల్ లో పెడుతున్నారు, ఎల్లో కలర్ వస్తుంది అనమాట. సో నార్మల్ క్యాబిన్ ల్యాంప్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. హెడ్ రెస్ట్ మిస్ అవుతుంది అనమాట. సో పార్సిల్ ట్రే కూడా మిస్ అవుతుంది. సో కానీ మనకున్న బడ్జెట్ లో అయితే మాత్రము 8,30,30,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో వచ్చే వేరియంట్ కి ఒక 1.5 లీటర్ కారు మనకి కంప్లీట్ గా బ్రిజా చూడాలనుకుంటే మాత్రం నాకైతే బెస్ట్ అనిపించింది అనమాట. ఓన్లీ మనకి నెక్స్ట్ వేరియంట్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ ఒకటి మిస్ అవుతుంది, డాష్ క్యామ్ ఒకటి మిస్ అవుతుంది. బట్ మనీ వైజ్ అయితే మనకు ఆల్మోస్ట్ చాలా సేవ్ అవుతుంది అనమాట. కంప్లీట్ టైట్ బడ్జెట్ ఉంటే మాత్రము ఈ బ్రిజా బేస్ వేరియంట్ కూడా ది బెస్ట్ వేరియంట్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్త బ్రిజాలో ఏ వేరియంట్ కొంటారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు.